అక్షమాలు ఇచ్చింది. ఏమి వీళ్ళందరివి ఇవ్వడమే అంటే బ్రహ్మచారికి ఇవ్వవలసినవి కొన్ని ఉంటాయి. అవి తప్ప ఇంకొకటి ఇవ్వకూడదు. బ్రహ్మచారి జోలె పట్టుకొస్తే 116 వేయకూడదు, పాడు చేసేసినట్టు. ఓ యజ్ఞోపవీతం వెయ్యాలి, ఓ ముంజల దర్భ మొలత్రాడు వెయ్యాలి, లేకపోతే ఓ పంచ వెయ్యాలి, లేకపోతే ఒక జపమాల వెయ్యాలి, ఓ రుద్రాక్షమాల వెయ్యాలి. అంతేకాని ఏవి పడితే అవి బ్రహ్మచర్యాశ్రమమునందు ఉన్నవాడు వాడకూడనివి పట్టుకెళ్ళి వాడికి ఇవ్వకూడదు. అది ప్రమాదహేతు, ఆశ్రమ నియమాన్ని పాడు చేస్తుంది. కాబట్టి వాడికి ఏది అవసరమో అదే ఇవ్వాలి. అందుకని భిక్షాపత్రికనిచ్చను యక్షేషుడు వామనునకు. మిగిలిన వాళ్ళు ఏది ఎవరివ్వాలో అది ఇచ్చారు. కాబట్టి బృహస్పతి బయలుదేరి వచ్చి గాయత్రీ మంత్రోపదేశం చేశాడు. అందుకని ఎప్పటికైనా మరి గురువు ఆయనే, గురువుగా నిలబడగలిగినటువంటి వాడు. కశ్యప ప్రజాపతి అనుగ్రహింపబడ్డాడు తండ్రిగా. కాబట్టి ఆయన దర్భల ముంజి మొలత్రాడు తీసుకొచ్చి ఇచ్చాడు. తల్లి అదితి కౌపీనం పెట్టింది, పిల్లవాడికి గోచి పెట్టింది. ఎవరికి? అదే సామాన్య భాగ్యం అనుకోకండి. ఏ శ్రీమన్నారాయణుని యొక్క పాదములకు ఉండేటటువంటి వేళ్లలో బొట్టన వేలి కాలి గోటి చివరి భాగము నుండుండేటటువంటి కాంతులను దర్శనము చేసినంత మాత్రము చేత సంసారమునందు ప్రవర్తించడని అక్రూరుడు చెప్పాడు. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చెక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరము తోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు అక్రూరుడు. ఆయన కాలి గోటి చివరి ఉన్న కాంతులు తగిలితే తమోగుణం విరిగిపోతుంది. నకధీతి సంచన్న నమజ్జన తమోగుణ అన్నట్టు. అటువంటి మహానుభావుణ్ణి తీసుకొచ్చి, ఒరే నాన్న నువ్వు ఉపనయనం రా, నీకు నువ్వు గోచి పెట్టుకోవాలరా అని చిన్న పిల్లవాడిగా ఉంటే తలస్నానం చేయించి ఒళ్ళంతా తుడిచి మొలతాడి కట్టి ఓ చిన్న గోచి పెట్టి ముందు నుంచి వెనక నుంచి శ్రీమన్నారాయణుడికి దోపినటువంటి అద్భుతాన్ని అదృష్టాన్ని అదితి దక్కించుకుంది. దేని చేత? అమ్మగా ఒక చూపు చేత. నువ్వు మర్చిపోతావేమో, ఈశ్వరుడు మర్చిపోడు, పునఃపునః చేయించుకుంటాడు. భక్తితో ఒక్క క్షణం నువ్వు నిలబడగలిగితే చాలు. అది భాగవత సారాంశం. పెద్దపీట వేశారు భక్తికి అందుకే. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆయనకి కౌపీనం పెట్టింది. వచ్చాడు, ఉపనయనం అయిపోయింది. అయిపోగానే వచ్చినటువంటి కార్యం వేరు కదూ. పొట్టి బ్రహ్మచారి గొడుగు వేసుకున్నాడు, తాటాకు గొడుగు ఒకటి గొడుగంటే నల్లటి బట్టతో ఉన్నటువంటి గొడుగు వేయకూడదు. మంగళద్రవ్యం ఏది అంటే తాటాకు. భాస్కర్ రాయల వారు సౌభాగ్య భాస్కరం లలితాశాస్త్రానికి వ్యాఖ్యానం చేస్తూ అమ్మవారు సౌభాగ్య వస్తువులుగా వేటిలో ఉంటుందో చెప్తూ తాటాకు చెప్పారు. అందుకే తాళి అంటే తాళ, తాటాకు యొక్క స్పర్శ కలిగింది. తాటంక, చెవులు కుట్టించినప్పుడు మొదట తాటాకు పెట్టాలి. తాళి, కొత్త తాటాకుల మీద మంగళసూత్రం పెట్టి పూజ చెయ్యాలి. మంగళసూత్రం కట్టేటప్పుడు సూత్రమునందు కొత్త తాటాకు ముక్క పెట్టి ముడివెయ్యమని. అప్పుడు తాళి, తాళస్పర్శ చేత సౌభాగ్య వస్తువు కాబట్టి సౌభాగ్య వస్తువు స్వరూపంలో ఉండేటటువంటిది అమ్మవారు. కాబట్టి తాటాకు గొడుగు వేస్తారు పిల్లాడికి తప్ప ఏది పడితే అది వేయకూడదు. ఈ మాటలు ఎక్కడ విన్నాడో మహానుభావుడు, గుంటూరు శృంగగిరిపీఠ నిర్వాహకులు ఉన్నారు హరిప్రసాద్ గారని. నేను అక్కడ ఏదో ఉపన్యాసాలు చెప్తుంటే అప్పుడు మంచి ఉపనయనాలు అయ్యే కాలం. వటువులు వస్తే వటువులందరికీ సత్కారం చేస్తూ తాటాకు గొడుగులు తెప్పించి గది నిండా పెంచి వచ్చిన వటువులందరికీ కూడా తాటాకు గొడుగులు ఇచ్చి పంపించాడు ఆయన. కాబట్టి తాటాకు గొడుగు వేసుకుంటాడు. మంగళప్రదమైన సౌభాగ్య వస్తువు కనుక జీవితంలో తెలుసుకోకపోవడం అంత దరిద్రం ఇంకోట్లేదు. ఎంత వయసు వచ్చినా తెలియకపోవడం మొదటి తప్పైతే, తెలుసుకున్న తరువాత అనుష్ఠించకపోవడం అంత అనర్థదాయకం ఇంకోట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, చుట్టూ ఉన్న బ్రాహ్మణుల వంక చూశాడు. చూసి దాత ఎవరు ఈ లోకంలో పుష్కళముగా దానములు చేసేవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. ఆయనకి తెలియదా? సర్వజ్ఞుడు. ఏమీ తెలియనటువంటి బ్రహ్మచారిలా అడిగాడు. అడిగితే చుట్టూ ఉన్న బ్రాహ్మణులు అన్నారు, అబ్బో దాత అంటే లోకంలో మొదట చెప్పవలసిన వాడు బలిచక్రవర్తియే, భూరి సంభారములు ఇస్తారు అన్నాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడిగాడు. నర్మదా నది దాటి వెడితే అక్కడ ఉన్న తీరంలో యజ్ఞశాలలో యజ్ఞం చేస్తున్నాడు. 100 అశ్వమేధయాగములు చేయించాడు శుక్రాచార్యుల వారు. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు. ఇంకొకటి అక్కడ ఉన్నాడు. సరే పదండి అన్నాడు.
ఈ బ్రాహ్మణులందరితో కలిసి వామనమూర్తి నర్మదా నదిని దాటారు. నర్మదా నదీ స్నానము చేస్తే ఏమవుతుంది అంటే ఉత్తర క్షణమునందు పాపములు పటాపంచలవుతాయి. కాబట్టి నర్మదా నదిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి యజ్ఞవాటమునందు ప్రవేశించాడు. చాలా పెద్ద యజ్ఞవాటం. యజ్ఞవాటం అంటే ఎలా ఉంటుందో, శాలలు ఎలా ఉంటాయో, అన్నం ఎలా పెడతారో, అసలు నిజంగా అద్భుతం అంతా ఏమిటో ఎలా ఉంటుందో చూడాలంటే శ్రీరామాయణం బాలకాండ దశరథ మహారాజు గారు చేసిన అశ్వమేధయాగం పుత్రకామిష్టి చదవాలి. చదివితే వాల్మీకి మహర్షి అంటారు, ఎక్కడ చూసినా అన్నశాలలు పెద్ద పెద్ద పందిళ్ళేస్తే ఒక్క పంక్తికి ఒక్కసారి వడ్డన చేస్తే 1000 మంది కూర్చునేవారట. వాటి పక్క నుంచి అలా వెళ్ళిపోతుంటేట, అమ్మో చాలు 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 ఇంక వేయకండి అన్న చప్పుళ్ళు, అన్న మాటలు, త్రేణ్పుల చప్పుళ్ళు వినపడుతుండేవిట. అంటే అంత పుష్కలంగా పెట్టాడని చెప్పడానికి, అలా వడ్డన చేశారని చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మచారి యజ్ఞవాటమునందు ప్రవేశించాడు. ఎక్కడో ఉన్నాడు, బలి హోమశాలలో హోమం చేస్తున్నాడు. ఈ ముందంతా పండితులు కూర్చున్నారు, వేద విద్వాంసులు, వాళ్ళందరూ వేదమంత్రాలని ఆమ్నాయం చేస్తున్నారు. ఈయన గబగబా వెళ్ళాడు. ఆయన ఎవరికైనా పరిచయమా? ఎవరికి పరిచయం లేదు. అప్పుడే ఉపనయనం అయింది. 3 పోగుల యజ్ఞోపవీతం, పంచశకలు, తాటాకుల గొడుగు వేసుకుని బయలుదేరి యజ్ఞవాటంలోకి వచ్చాడు. వీళ్ళనుకున్నారు చూసి, ఏమిట్రా ఈ పిల్లాడి ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఎవడైనా గాయత్రీ మహామంత్రానుష్ఠానము చేత సమిధలను అగ్నిహోత్రములో సమర్పించడము చేత సమంత్రకముగా ఇవ్వడు. బ్రహ్మచర్యమునందు నియమమేమి అంటే సమిధాదానము అంటారు. సాయంకాలం స్నానం చేసి గాయత్రీ మహామంత్రాన్ని అనుష్ఠించిన తరువాత అగ్నిశాలలోకి వెళ్ళి సమిధ అమంత్రకముగా, మంత్రం లేకుండా సమర్పించి బయటికి రావాలి బ్రహ్మచారి. అది వాడికి విధి. కాబట్టి అంత తేజస్సు ప్రారంభంలో ఉండదు, క్రమంగా పుంజుకుంటాడు. గాయత్రి చేసి ఆ ధారణ శక్తి, జ్ఞాపక శక్తి, విశేషమైన తేజస్సు గాయత్రీ మంత్రానుష్ఠానం చేత వస్తాయి. ఇప్పుడే ఉపనయనం చేసుకున్నాడు, పంచశిఖలు ఉన్నాయి, మరి ఇంత తేజస్సు ఏమిటి? ఇది పొసగట్లేదు. కాబట్టి పిల్లవాడు నిజంగా ఇప్పుడే ఉపనయనం చేసుకున్న ప్రాకృత మనుష్యుడా, శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాకధరణి దాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్న నరపోతన గారు. రహస్యంగా పక్క వాళ్ళతో మాట్లాడుతూ, ఏమిట్రా అంత తేజస్సుగా ఉన్నాడు, అలా ఎలా సంభవం రా? శంభుండో శివుడు వచ్చాడేమో, హరియో విష్ణువు వచ్చారో, పయోజభవుడో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారో, చండాంశుడు సూర్యుడు వచ్చాడో, వహ్నియో అగ్ని వచ్చాడో, వహ్నియో దంభాకారత వచ్చకాక మారువేషంలో వచ్చారో, ధరణిన్ దాత్రీసురు ఉండేవాడు. ఏ బ్రాహ్మణ కుమారుడు ఇంత తేజస్సుగా ఉంటాడు? చాలా ఆశ్చర్యంగా ఉందే అని వాళ్ళల్లో వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఉపనయనం చేసుకున్నాడు. ఉపనయనం చేసుకోవడం ఎందుకు అంటే వేదాధ్యయనానికి అధికారం వస్తుంది. ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పుగోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. కొందరి దగ్గరికి ఎడుతున్నాడు. ఏమంటే మీరు ఈ మంత్రం చెప్పారు కదా, ఈ మంత్రం అన్నసూక్తంలోది కదా, ఈ అన్నసూక్తంలో మీరు చెప్పినటువంటి మంత్రాన్ని భోజనం చేసే ముందు, పరిశేచనానికి చేయడానికి ముందు, అది హోమశాల కాకపోయినా భోజనశాలలో కూడా దీన్ని అన్నసూక్తాన్ని చదవచ్చా అని చర్చ చేస్తున్నాడు. అదేంటయా అన్నసూక్తం ఎందుకు చదవకూడదు? చదవచ్చు అంటే వాళ్ళతో ఏదో చర్చ. ఇదేంటి ఈ పిల్లాడు ఇప్పుడు ఉపనయనం చేసుకున్నవాడికి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? కొందరితో చర్చించును, కొందరితో జటను చెప్పు. వేదమంతా చదువుకున్న తర్వాత ఘన జట చెప్తారు. వెళ్ళి జట చెప్తున్న పండితుల దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళతో సమానంగా జట చెప్తున్నాడు. 3 మాటలు ప్రయోగం చేస్తూ శబ్దము దెబ్బతినకుండా స్వరప్రోక్తమైన వేదంలో ఎక్కడా కూడా మూలము చెక్కు చెదరకుండా అలాగే కాలమునందు ఉండిపోవడానికి తెచ్చిన ప్రక్రియ జట వేదంలో. ఆ జట చెప్తున్నాడు. అందుకే ఘనాపాటి అంటారు. ఘన జట చెప్పగలిగే క్రమాపాటి, ఘనాపాటి ఇవన్నీ వేదం చదువుకున్న వాళ్ళ స్థాయిని నిర్ణయించేసి చెప్పేటటువంటి స్థాయిలు. కాబట్టి వాళ్ళతో జట చెప్పాడు. కొందరితో చర్చించును, కొందరితో జటను చెప్పుగోష్ఠించేయున్. వేద పండితులందరూ కలిసి కూర్చుని గోష్ఠి చేస్తున్నారు. గోష్ఠి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు?
ఏమంటే ఫలానా చోట ఫలానా యజ్ఞం చేశారు, ఆ యజ్ఞంలో క్రియాకలాపం ఇలా చేశారు, ఇన్ని పాత్రలు ఉంచారు, ఇక్కడ ఈ హోమగుండం ఉంచారు, ఫలానా చోట సృక్కు ఉంచారు, ఫలానా చోట స్రవ ఉంచారు, ఇన్ని మాటలు నెయ్యి వాడారు, ఇన్ని మాటలు హవిస్సు వేశారు. కానీ దాంట్లో బహుశः ఇంకొక వేది ఉండాలేమో. అంటే మంత్రభాగం తెలుసున్నటువంటి వాడు దాని వ్యాఖ్యాన గ్రంథాలు చదువుకున్నవాడు కాదు, సరిపోతాయి ఆ వేదులు అని మాట్లాడుకుంటుంటే వాళ్ళతో పాటుగా వెళ్ళి కాదు అలా ఉండదు ఇలా కూడా ఉండొచ్చు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు తెల్లబోరు గోష్ఠి చేయు. కొందరి దగ్గరికి వెళ్ళి ఏమండే మీ గురువుగారు బాగున్నారా, మహానుభావుడండి అంతమందికి వేదాన్ని నేర్పారు అంటున్నాడు. ఇప్పుడు పిల్లాడు ఉపనయనం చేసుకురావడం ఏమిటి, ఇన్ని మాటలు మాట్లాడడం ఏమిటి? కొందరితో తర్కించును, కొందరితో తప్పు మీరు చెప్పింది అది కాదు స్వరం, అలా చెప్పకూడదు, ఇది స్వరం అంటున్నాడు. కొందరితో తర్కిస్తున్నాడు. కొందరు కొందరు అసలు ఈయన వెళ్ళేదైనా మాట్లాడుతుంటే నవ్వుతున్నారు, ఏమిట్రా ఈ పిల్లాడికి ఇంత శక్తి ఏమిట్రా ఇప్పుడు వచ్చిన వాడని. అథవా పోతన గారు చెప్పేది ఏమిటంటే యజ్ఞవాటమునందున్న అందరి దృష్టిని వామనమూర్తి ఆకర్షించారు. తిన్నగా గొడుగేసుకుని హోమశాల దగ్గరికి వెళ్ళారు. కూర్చుని బలిచక్రవర్తి హవిస్సిస్తున్నాడు. బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా మర్యాద ఇచ్చి తీరాలి, ఎందుకంటే గృహస్థుకది నియమం, వాళ్ళ మీద ఆధారపడతాడు. బ్రహ్మచారి ఆశీస్సుకి అర్హత పొంది ఉంటాడు కాబట్టి ఆయన క్షత్రియుడు, ఈయన బ్రాహ్మణ కుమారుడు బ్రహ్మచారి, ఆశీస్సిస్తాడు. అందుకని గబగబా లేచి కాళ్ళు కడిగి పాదములు తుడిచి రావయ్యా వటువా వడుగా ఇప్పుడే కదా ఉపనయనం చేసుకున్నావు, ఎంత తేజోమూర్తిగా ఉన్నావయ్యా అన్నాడు. ఈయన కాళ్ళు కడిగి తుడవగానే స్వస్తి అంటారు. స్వస్తి అన్న మాట, స్వస్తిక్ అన్న గుర్తు చాలా గొప్పవి. స్వస్తిక్ అన్న గుర్తు ఎక్కడిదంటే లక్ష్మీదేవి అమ్మవారు, లక్ష్మీదేవి అనండి, భ్రమరాంబ అనండి, సరస్వతి అనండి, ఏ పేరుతో పిలిచారన్న దానితో నాకు సంబంధం లేదు. పరతత్వము శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తియై హరహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు వైదికధ్యాయతకిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికి ఎన్నంటాడు తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ. విష్ణు రూపాయ నమశివాయ, విష్ణు రూపంగా ఉండేది శివుడు, శివుడి రూపంగా ఉండేది విష్ణువు, వీరిద్దరి మధ్య భేదాన్ని చూడకూడదు. కాబట్టి అదిగో ఆ పరతత్వము అమ్మవారి పాదములలో ఉండే ముద్ర స్వస్తిక్. ఆ స్వస్తిక్ పరమమంగళప్రదమైనటువంటి గుర్తు. అందుకే వరాహ పురాణంలో పద్మావతీదేవి కనబడితే నారదుడు ఆవిడ చెయ్యి చూసి జ్యోతిష్యం చెప్తూ ఓ మాట అంటాడు, పాణి పద్మదళాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అన్నాడు. నీ పాణి అరిచెయ్యి చూస్తే పాణి పద్మదళాకారవు, పద్మదళం ఎలా ఉంటుందో అలా ఉంది. పాదౌతే స్వస్తికాయుతవు, నీ పాదముల యందు స్వస్తిక్ గుర్తుంది కాబట్టి నువ్వు భగవంతుడికి ఇల్లాలు అవుతావు అన్నాడు. స్వస్తిక్ మంగళప్రదమైన గుర్తు, అది కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. అందుకే పెళ్లిలో మధ్య పట్టేటటువంటి బట్ట మీద ఇక ఏది వ్రాయడానికి అధికారం లేదు, ఒక్క స్వస్తిక్ గుర్తు మాత్రమే వేయమని సాక్షాత్తుగా కారణజన్ములైనటువంటి వేద పండితులు వ్యాఖ్యాన గ్రంథాల్లో వ్రాశారు. ఒక్క స్వస్తిక్ గుర్తు తప్ప ఏదీ వ్రాయకూడదు, అది అగౌరవపరిచినట్టు ఏదైనా రాస్తే దాని మీదని, అంత గొప్పది స్వస్తిక్. కాబట్టి ఈయన స్వస్తి అన్నమాట అందులోంచి వచ్చింది. మంగళమగుగాక మంగళమగుగాక మంగళమగుగాక. విశ్వనాథ సత్యనారాయణ గారు భాగవతం మీద ఎక్కడో ప్రసంగం చేస్తూ ఓ మాట అన్నారు, తెలుగు సాహిత్యం మొత్తం ఒకెత్తైతే పోతన గారు రాసిన ఈ పద్యం ఒకెత్తు అన్నారు. ఏ పద్యం? బలిచక్రవర్తిని చూసి బ్రహ్మచారి అన్నాడు, స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపదవ్యవహర్తకున్ మంగళద్ధర విధాన విహర్తకు నిర్జరీ గళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్ అన్నాడు. స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు, మూడు లోకములను పరిపాలించే బలి నీకు స్వస్తి, శుభమగుగాక. స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, కేవలముగా తన యొక్క దృష్టి చేత తన యొక్క సంకల్పము చేత ఏదైనా చెయ్యగలిగిన వాడు, పెద్దలు చెప్పిన యజ్ఞయాగాదులు ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు, దేవతల యొక్క భార్యల మెడలలో ఉన్న మంగళసూత్రములను కూడా తీయగలిగినటువంటి వాడు, అంటే దేవతలను చంపగలిగిన వాడు. అటువంటి వాడికి నిర్జరీ గళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్ స్వస్తి. స్వస్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? స్వస్తి చెప్తున్నారంటారు అంటే శుభం చెప్తున్నారు. స్వస్తి చెప్పారంటే ఇంకో అర్థం కూడా ఉంది.
అక్కడతో అయిపోయింది. స్వస్తి చెప్పేశారండి, స్వస్తి వాక్యం పలికేశారండి ఆయన అన్నారనుకోండి, అయిపోయిందని. స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు, 3 లోకములను శాసించగలిగిన శక్తి నీకు ఇంక ఇవ్వాలతో అయిపోతుంది, అందుకు వచ్చాను, ఈ రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేస్తాను అంటే ఒకే పద్యాన్ని పైకి బ్రహ్మచారిగా ఆశీర్వచనం, ఒకే పద్యంలో లోపల విష్ణువుగా నీ అధికారాన్ని తీయడానికి వచ్చానని చెప్పడం. ఏకకాలమనందు తెలుగు భాషలో ఇంత అద్భుత ప్రయోగాన్ని పోతన గారు చేశారు, వామనమూర్తి నోటి నుంచి వచ్చిన పద్యాన్ని. అందుకే మహానుభావుడు కారణజన్ముడై ఋషి అయి ప్రాతస్మరణీయులయ్యారు పోతన గారు. కాబట్టి స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, సుధారాపద వ్యవహర్తకున్, మంగళాధ్వర విధాన వ్యవహర్తకు, నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్ అన్నాడు. అంటే బలిచక్రవర్తి అన్నాడు, ఒడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్, నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, నా కోరికల్ కడదేరెన్ సుహృతంబులయ్యసికులున్ కళ్యాణమి కాలమున్. ఎంత వైదికంగా మాట్లాడారు. బలిచక్రవర్తి అన్నాడు, ఒడుగా ఓ బ్రహ్మచారి, ఇప్పుడే ఉపనయనం చేసుకున్నవాడా, ఎవరి వాడవు, ఎవరి పిల్లాడివయ్యా, ఎక్కడుంటావు, ఎవ్వరి వార వెయ్యడిది, నువ్వు ఇక్కడికి వచ్చావు పరమ సంతోషం, సుహృతంబులయ్యసికులున్, నువ్వు నడిచొస్తుంటే నేను చూశాను, అగ్నిహోత్రపు జ్వాలలు పైకి లేచాయి, అగ్ని జ్వాల పైకి లేస్తే మహాత్ముడు వచ్చాడని గుర్తు. హోమంగుండంలో ఉన్న అగ్ని కానీ జ్వాలగా లేచిందనుకోండి, ఎవరైనా అడుగు పెట్టగానే వారు మహాత్ముడు అని గుర్తు. కాబట్టి సుహృతంబులయ్య శిఖులున్, అగ్ని జ్వాల పైకి లేచింది నువ్వు వచ్చినప్పుడు. కాబట్టి నువ్వెవరో చాలా గొప్పవాడివి అయ్యి ఉండాలి. సుహృతంబులయ్య శిఖులున్. బలిచక్రవర్తి ఉద్దేశ్యం ఏమిటంటే, నీలాంటి బ్రహ్మచారి రావడం వల్ల నేను చేసిన యజ్ఞం సఫలమైంది. పాపం పిచ్చివాడికి ఏం తెలుసు విష్ణువు వచ్చాడని, అందుకని ఆయన అనుకుంటున్నాడు గొప్ప బ్రహ్మచారి వచ్చాడు. కాబట్టి సుహృతంబులయ్య శిఖలు, నా కోరికలు కడతేరెన్, నా కోరికలన్నీ తీరిపోయాయి, కడతేరెన్, ఇక నేను అడగడానికి ఉండదు, నువ్విస్తే ఉంటుంది అనుకోకుండా ఆయన నోటి వెంట వచ్చింది. సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్, ఈ కాలము శుభప్రదము. ఎప్పుడు భగవంతుడు అనుగ్రహించి అడుగు పెట్టాడో అది కళ్యాణము కాదు. నీ ఇల్లు కట్టిన తరువాత నీ ఇంటికి అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏమీ చేతకాని వాడు అతిథిగా వస్తేనే ఇల్లు తరిస్తుంది. పరమ భాగవతోత్తముడు భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు గడప దాటి ఇంటికొచ్చి నీ ఇంట గుక్కెడు మంచినీళ్లు ఏనాడు తాగాడో ఆనాడు నీ యొక్క గృహస్థాశ్రమం తరించింది. ప్రధానంగా బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడానికి గృహస్థున్నాడు. నీలాంటి బ్రహ్మచారి రావడం వల్ల కళ్యాణమి కాలమున్, నా కోరికలు కడతేరని విన్నాడు. ఎవ్వరి వాడవెవ్వడిది సంవాసస్థలం వెయ్యడి ఎరకున్, నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ అని కదా అన్నాడు. మరి నువ్వు ఎవరి పిల్లాడివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడుంటావు అన్నప్పుడు జవాబు చెప్పద్దు. అందుకని వామనమూర్తి అన్నారు, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనకయం దొండునేర్తు, ఎవ్వరి వాడనం చేరీతి పలుకుదు నా ఎంత వాడనై నడువనేర్తు, ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ పూని ముప్పోకల పోవనేర్తు అని, నాకు వరులు నాకు కారు వరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు, తొల్లి సిరియు కలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు. పైకి జవాబు చెప్పినట్టుంది, లోపల పైకి చెప్పేది అబద్ధం కాదు, లోపల మాట పరమసత్యమై ఉన్నది. బలికి ఒకలా అర్థం అవుతోంది, అసలు రహస్యం లోపల దాచాడు. దాచి ఆయన అన్నాడు, నేను ఎక్కడ ఉంటావని కదూ అడిగావు, అడిగితే నేను ఇక్కడ ఉంటాను అని నేను ఎలా చెప్పగలనయ్యా, అలా చెప్పడం కుదరదు. ఎందుచేతనంటే ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోట అనకయందుండనీర్తు. బ్రహ్మచారిని కదూ, ఏదో గురువుగారి దగ్గరికి వెడతాను, గురువుగారు ఒరే భిక్ష పట్టరారా అంటే అక్కడికి పోతాను, గురువుగారు ఒరే ఇంకో పాఠం నేర్చుకుందాం కానీ ఫలానా గురువుగారి దగ్గరికి వెళ్ళు అంటే అక్కడికి పోతాను. గురువుగారు నా దగ్గర చదువు పూర్తయిపోయింది, సమావర్తనము, నువ్వు ఇంటికి వెళ్ళరా అనేంతవరకు నాకు స్థావరం ఏమిటండి. అందుకని బ్రహ్మచారిని ఒక చోట ఉండను పై అర్థం. భగవానుడు ఒక చోట ఉంటాడని ఎలా చెప్పగలరు, సర్వవ్యాపకుడు అంతటా ఉంటాడు అంతరార్థం. ఒక్క తెలుగు పద్యంలో ఇన్ని ఇమర్చారు పోతన గారు.
ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనకయం దుండనీర్తు ఎవ్వరి వాడనం చేరీతి పలుకుదు నా ఎంత వాడనై నడువరీర్తు. ఎవరికి పిల్లాడని చెప్తే బాగుంటుందిలేండి, ఎందుకంటే నేను ఒకళ్ళ మాట వింటే వాళ్ళ పిల్లాడని చెప్పచ్చు. నా మాట ఒకళ్ళు వింటారు, కానీ నేను ఒకళ్ళ మాట వినడం అన్నది ఎప్పుడూ లేదు. లోకానికి వేదం ఇచ్చి మీరు ఇలా బతకండి అని చెప్పినవాడు ఆయన, మీరు ఇలా బతకండి అని పరమేశ్వరుడికి చెప్పేవాడు ఎవడున్నాడు? 2, తల్లి తండ్రి దగ్గర లేరు, గురువుగారు గురుపత్ని, వాళ్ళిద్దరూ చెప్పింది చేస్తుండాలనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఆయనకి శాసకులు ఎవ్వరు లేరు. కాబట్టి నేను ఏమని చెప్పను, ఎవరి మాట వింటానని చెప్పను. కాబట్టి వాళ్ళ మాట వింటాను, వాళ్ళకి చెందినవాడిని అని అనడం ఎందుకు? అలా అన్న తర్వాత మళ్ళీ నేను వాళ్ళ మాట వినకపోతే అదో అగౌరవం కదూ, అందుకని అది వద్దులేండి. కాబట్టి ఎవ్వరి వాడనంచే రీతి పలుకుతూ నాయంత వాడనై నడువ నేర్తు అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగా నేరుపులన్నీ నేనే నేర్తు. నేను చదువుకున్నాను ఇది చదువుకున్నాను అని చెప్పడం ఎందుకండి? అసలు చదువులన్నీ ఏమున్నాయో అవన్నీనే చదివేశాను అనుకోండి. ఆయనే కదా సమస్త విజ్ఞాన స్వరూపము. కాబట్టి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. దక్షిణామూర్తి శైవ సాంప్రదాయంలో ఎలాగో వైష్ణవతత్వమనందు మహానుభావుడైన హయగ్రీవమూర్తి అటువంటి వాడు. జగదాచార్యుడు కృష్ణ భగవానుడు, కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి జ్ఞానమునకు కూడా విష్ణువు నిలబడతారు అలాగా, శివస్వరూపంలాగా. అసలు వాళ్ళిద్దరి మధ్య భేదం ఏమి ఉండదండి. కాబట్టి నేను ఏం చదువుకున్నాననడం ఎందుకయా? ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగా నేరుపులన్నీయు నేను నేర్తు ఇది నా నడువడి అని ఎట్లు వక్కానింతు పూని ముప్పోకల పోవనేర్తు. నేను ఇలా చేస్తూ ఉంటానని చెప్పడం ఎందుకులేండి, సాధారణంగా 3 చేస్తుంటాను. ఇప్పుడు 3 చేస్తుంటానంటే ఏం చేస్తుంటాడు? బ్రహ్మచారి కదా, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం సంధ్యావందనం చేస్తాడు. బ్రహ్మచారి అంతకన్నా చేసేది ఏం లేదు. సంధ్యావందనం ఒక్కటి చేస్తే చాలా ఉపవాసం కూడా ఉండక్కర్లేదు. బ్రహ్మచారి ఉంచకూడదు కూడా, బ్రహ్మచారిని ఉపచారం ఉంచకూడదు, ఉపవాసం ఉంచకూడదు. ఎందుకంటే ఇప్పుడు బాగా చదువుకోవాలి, బాగా తినాలి అప్పుడు. కాబట్టి బ్రహ్మచారికి ఉపవాస నియమం లేదు లోకంలో. కనుక నేను 3 చేస్తూ ఉంటాను. అంటే ఆయన అనుకున్నాడు సంధ్యావందనం చేస్తాడు, 3 పూట్ల గాయత్రి చేస్తాడు. ఈయన ఉద్దేశం ఏమిటి? సృష్టి స్థితి లయ 3 చేస్తూ ఉంటాను. పూని ముప్పోకల పోవనేర్తు ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు తొల్లి సిరియు కలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. ఏం చెప్పమంటావు? ఒరులు నాకు కాదు, ఎవరు నా వాళ్ళన్నవాళ్ళు లేరు, కానీ ఒరులకు నేనవుదు. ఎవరికైనా సరే నన్ను తలుచుకుంటే నేను ఉపయోగపడతాను. ఒరులకు నేనవుదు, ఒంటివాడ, నేను ఒక్కడినేనయ్యా, ఏకం సత్. అది తప్ప ఇంకొకటి ఏముంది? ఉన్నది ఒక్కటే అద్వైత స్వరూపం. కాబట్టి ఒంటివాడ చుట్టం ఒకడు లేడు, నాకు బంధుత్వాలు అవి ఏం లేవు. దేహబంధుత్వం ఎప్పుడు ఉంటుంది? ఆయన ఒకడికి పుడితే ఆయనకు అన్న చెల్లి తమ్ముడు తల్లి తండ్రి, ఆయనే మొట్టమొదటి నుంచి ఉన్నవాడు, ఇంకా ఆయనకు బంధువులు ఎలా ఉంటారు? కాబట్టి ఒంటివాడ చుట్టం ఒకడు లేడు. బ్రహ్మచారి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అన్న చెల్లా అమ్మ నాన్న అన్నీ గురువుగారే, కాబట్టి ఒక్కడే ఉంటాడు. కాబట్టి బ్రహ్మచారినయ్యా అని పైకి బలిచక్రవర్తికి అర్థమవుతోంది. ఒంటివాడ చుట్టం ఒకడు లేడు, తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు డబ్బు ఉండేది. ఎప్పుడు? మా నాన్నగారికి కొడుకుగా ఉన్నప్పుడు బాగా డబ్బు ఉండేది. ఇప్పుడు బ్రహ్మచారిగా గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత మా నాన్నగారు చాలా ఐశ్వర్యవంతుడండి, నేను వారసుండండి, నేను భిక్షాన్నం తినండి అంటే కుదరదు. గురుపత్ని పిలిచి ఒరే భిక్షాన్నం పట్టరారా అంటే భవతి భిక్షాం దేహి అని వెళ్ళి భిక్షాన్నం పట్టుకొచ్చి భిక్షాన్నం తినాలి. కాబట్టి తొల్లి సిరియు కలదు, ఇప్పుడు లేదు. అర్థం ఏమిటి? నేను విష్ణువుగా ఉంటే లక్ష్మీనాథుణ్ణి, ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాను కాబట్టి పెళ్ళవలేదు కాబట్టి నా పక్కన లక్ష్మి ఉండదు. గృహస్థు స్వరూపంలో లేను కాబట్టి లక్ష్మి పక్కన ఉండకుండా బ్రహ్మచారిగా ఉన్నాను. ఇన్ని దాచారు లోపల. కాబట్టి తొల్లి సిరియు కలదు చెప్పేద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. నేను ఒక్కటి మాత్రం నిజమయ్యోయి, నా టెంకి తెలుగు జాతీయం అలా పడిపోయింది. ఎరా నీ టెంకిలో ఏముందిరా అంటారు. నా బుర్ర నా మనసు ఎప్పుడు ఎక్కడుంటుందో తెలుసా? సుజనులందు, భక్తి తత్పరులైన వారి యందు నా మనసు ఉంటుంది. సుజనులందు తరచు సొచ్చియుండు. సుజనులందు బ్రహ్మచారిగా, అబ్బా ఆయన ఎన్ని విషయాలు చెప్తారండి, ఆయన దగ్గర ఎన్ని మంత్రాలు ఉన్నాయండి, ఆయన వేదం స్వరంతో ఎంత బాగా నేర్పారండి, ఆయన ఆ రోజున గురువుగారితో కలిసి యజ్ఞానికి ఎడితే ఆ గురువుగారు ఎంత బాగా వల్లిస్తున్నారండి. ఆ సుజనులందరూ ఈయన మనసులో ఉన్నారు బ్రహ్మచారిగా. కాదు, అసలు నిజానికి ఆ భక్తులైన వారి యందు ఈయన మనసు ఉంటుంది, ఆయన మనసు భక్తుల యందు ఉంటుంది. కాబట్టి సుజనులందు తరచు సొచ్చియుండు, తరచుగా వారి యందు నా మనసు ఉంటుంది. ఒకే పద్యం బలిచక్రవర్తికి ఓలా అర్థం అవుతోంది, భాగవతం తెలుసున్నవాడు చదువుకుంటే ఒకలా అర్థం అవుతుంది.
ఇన్ని అర్థాలు నిక్షేపించి ఇంత అద్భుతమైన సీసపద్యం ఇచ్చాడు. ఆయన అన్నాడు, అబ్బాయి ఎంత అందంగా ఉన్నావయ్యా, నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది, బ్రహ్మచారికి ఏదో ఒకటి ఇవ్వాలి గృహస్థు, కాబట్టి నీకేదో ఒకటి ఇస్తాను, ఏం కావాలి చెప్పు. వరచేలములో మాడలో ఫలములో వంజంబులో గోవులో కరులో కాంతలో విమృష్టాన్నమో కన్యలో హరులో రత్నములో రథములో భూఖండమో ధరణీఖండమో కాకయేమడిగదో ధత్రీ సురేంద్రోత్తమ. ఏమిమ్మంటావా, నా మహారాజతనానికి తగిన మాటడుగు, ఏవో చిన్న చిన్న వడక్కు. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో గోవులో హరులో రత్నములో విమృష్టాన్నమో కన్యలో ధరణీఖండమో కాకయేమడిగదో. వీటికి నేను వ్యాఖ్యానం చేయకల్లా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంత చిట్టా చెప్పాడు, ఎందుకంటే చక్రవర్తి, 3 లోకములకు పాలకుడు. ఇవిస్తా, పట్టుబట్టలు కావాలా, ఆడపిల్లలు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, భూఖండములు కావాలా, అగ్రహారాలు కావాలా, పల్లకీలు కావాలా, లేకపోతే వాహనాలు కావాలా, పళ్ళ రాసులు కావాలా, ఏం కావాలి నీకు ఇచ్చేస్తాను అంటే ఆయన అన్నాడు, అవన్నీ నాకెందుకయ్యా, నేను కోరుకున్నది ఏదో నాకు ఇస్తే చాలు, నేను కోరుకున్నది నేను బ్రహ్మచారిని. నిజంగా ఈ పద్యానికంటే పట్టం కడతారు తెలుగు సాహిత్యం. వేదం చదువుకున్న పోతన గారు వేదధర్మాన్నంతటి పద్యంలోకి తీసుకొచ్చారు. అందుకే ఉపనయనం జరిగిన చోట వామనఘట్టం చెప్తుంటారు. ఆయన అన్నాడు, నేను ఇవన్నీ పుచ్చుకోకూడదు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగీనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన 3 అడుగుల్ మేరయ త్రొవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. ఓ బలిచక్రవర్తి, నాకు అవన్నీ అక్కర్లేదయా. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్ల కోర్కెతీర బ్రహ్మ కూకటి ముట్టెద దనకుతుక సంద్ర దనవేంద్ర. ఒంటివాడ ఒక్కడిని బ్రహ్మచారిని, నాకెందుకు అవన్నీ, 1-2 అడుగుల, 3 అడుగుల అనలేడా. పోతన గారి ఘంటం అటువంటిది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత అంటుంది కైకమ్మ. 14 అనలేదు, 14 వర్షాణి అలా, దానివల్ల రామాయణం తిరిగిపోయింది. అలా ఇక్కడ వామనమూర్తి అంటున్నారు 1-2 అడుగుల, 1 అడుగు 2 అడుగులు ఇమ్మన్నారు. 1 అడుగు 2 అడుగులు అంటే నువ్వు ఇస్తానను 2 అడుగులతో భూమి ఆకాశములను కప్పేస్తాను, 3వ అడుగు నీ బుర్ర మీదే పెడతాను. కాబట్టి 1-2 అడుగుల మేర ఇమ్ము తొల్లి మేరయొల్ల, నువ్వు ఇచ్చానను బ్రహ్మకూకటి ముట్టెదా, బ్రహ్మాండం అంతా కొలిచేస్తా దాంతో. బ్రహ్మకూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర. దానమిస్తా అంటున్నావో బలి, ఇచ్చానను చూద్దువు కానివి, దానం చేయి 3 అడుగులు. పైకేమిటి బ్రహ్మచారిగా, నాకు ఎందుకయ్యా అంతా, అవన్నీ ఏమక్కర్లేదు, ఒంటివాడ నాకు 1-2 అడుగులు, ఏదో 1-2 అడుగులు ఇవ్వండి అన్నట్టుంది. మనం లోకంలో ఏమంటాం, ఏదో 1-2 అంటాను చూడండి. 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల, నాకెందుకయ్యా డబ్బులు అవన్నీ వద్దు. కోర్కె తీరా 3 అడుగులే ఏమిటయ్యా అంటావేమో, నాకు చాలు 3 అడుగులు ఇచ్చారంటే బ్రహ్మకూకటి ముట్టేదా, బ్రహ్మానందమయ్యా, నాకు చిన్నదానితో తృప్తి పడిపోతానయ్యా, నాకేం వద్దయ్యా. బ్రహ్మచారిగా నిరాడంబరంగా మాట్లాడినట్టుంది, విష్ణువుగా అంతరార్థంతో మాట్లాడినట్టుంది. ఇది పోతన గారి రచన వైచిత్రి. ప్రత్యేకించి వామనమూర్తి ఘట్టంలో విశ్వరూపం పోతన గారిది. కాబట్టి 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయల్ల కోర్కెతీర బ్రహ్మ కూకటి ముట్టెద దనకుతుక సాంద్ర దనవేంద్ర. అయినా నువ్వు అవన్నీ ఇస్తానంటున్నావు కదా, నీ పుచ్చుకోవచ్చా? బ్రహ్మచారి ఏం పుచ్చుకోవాలి? గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన 3 అడుగుల్ మేరగ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. వటువు పుచ్చుకుంటే గొడుగు పుచ్చుకోవాలి, జంజం పుచ్చుకోవాలి. గొడుగో జన్నిదమో కమండలయో ఒక మండలం పుచ్చుకోవాలి, జన్నిదమో ఓ 3 పోగులు యజ్ఞోపవీతం పుచ్చుకోవాలి. అంతేకాని అవన్నీ మానేసి తన ఆశ్రమానికి పనికొచ్చేవన్నీ వదిలేసి ఆడపిల్లలు, ఏనుగులు, గుర్రాలు, ఎందుకయ్యా ఇవన్నీ బ్రహ్మచారికి? నేనే భిక్ష తెచ్చుకు తింటానా, వీటికన్నిటికీ ఎక్కడ పట్టరాను, ఇంకా నేనేం వేదం చదువుకోను, అవన్నీ వద్దు, 3 అడుగులు చాలు. అయినా నీకు మాట చెప్పనా, నీకున్నది అని నువ్వు ఇస్తే నేను తృప్తి పడ్డం కాదు, నాకేది కావాలో దానితో తృప్తి పడడం నాకు ఐశ్వర్యం తప్ప, నీకుందని నువ్వేవో నాకు ఇవ్వకూడదు.
నా తృప్తి నాది. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కమ్మడునే. ఊరికే వ్యాప్తిం పొందక వగవక తిరిగి 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 సంపాదించి ఎంత వచ్చినా ఇంకా ఏదో తక్కువైపోయిందని ఏడిచిన వాడికి తృప్తి ఎక్కడుందయా? వ్యాప్తిం పొందక వగవగ ప్రాప్తంబగు లేశమైన 10,000 గడ్డి పరక దొరికితే 10,000 సంతోషపడిపోయిన వాడు ఎవడున్నాడో వాడు 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఆ తృప్తి లేని వాడికి 7 ద్వీపాలు రాసి ఇచ్చేస్తే వాడికి తృప్తి ఉంటుందయా? ఇంకా ఏదో ఇవ్వలేదంటాడు. నువ్వు ఇచ్చిన దాంతో నాకు తృప్తి, కాబట్టి 3 అడుగులు ఈ చాలు, నేను అడిగింది ఇచ్చానను చాలు అంటే ఆయన అన్నాడు, ఏమిటో ఈ పిల్లాడికి ఎంత చెప్పినా 3 అడుగులు అని పట్టించుకున్నాడు. పోని నా అడుగుతో కూడా లేదు. ఎవరు దానం అడిగాడో భూదానం చేసేటప్పుడు ఏమిటంటే, భూదానమునకు లక్షణం ఉంటుంది దశదానాల్లో. భూదానమును మీరు నిజంగా చేశారనుకోండి, భూదానం చేసేటప్పుడు ఏమిటో తెలుసా? అయ్యా మీరు 100 గజాలు ఇక్కడ తీసుకోండి అన్నారనుకోండి, ఎవరు పుచ్చుకుంటున్నాడో వాడు కొలుచుకోవాలి. వాడు కొలుచుకోవడం అంటే ఏం చేస్తాడు? వాడు తొక్కాలి భూమిని. వాడు కాలుతో తొక్కి కొలుచుకుంటాడు. వాడు కాలితో తొక్కగానే మీరు అప్పటి వరకు చేసిన పాపములు ఏమున్నాయో అవి నశించిపోతాయి నీరు విడిచిపెట్టగానే. భూదానానికి ఆ శక్తి ఉంది అని వేదం చెప్తాను, వ్యాఖ్యానాలు చెప్తున్నాయి. అందుకని నేను కొలిచి ఇవ్వకూడదు నీకు. పొలి పెద్ద పెద్ద కాళ్ళన్నీ కొలిచిద్దామంటే రాదు, నువ్వే కొలవాలి. వామనమూర్తివి, నువ్వే ఇంతున్నావు, నీ కాళ్ళు ఇంతున్నాయి. 3 అడుగులు ఎంత వస్తుంది? అది ఇవ్వనా నేను? ఇంత బలిచక్రవర్తిని, ఇదేం ప్రారంభమయ్యా? 3 అడుగులు పట్టించుకున్నావు. సరే కొలు, 3 అడుగులు తీసుకో, ఏది ఇస్తానో అది ఇస్తాను, తీసుకుందువు కానివి, కొలుచుకుందువు కానివి, తొక్కుదువు కానివి. ఆ 3 అడుగులు ఎక్కడ తొక్కుతావో అక్కడ నీది దారబోసేస్తున్నాను. రమ్మా మానవ కొత్తమలెమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం. ఇక్కడ బంగారు పాత్ర పెట్టి వింధ్యావుడిని పిలిచాడు, నీళ్లు పట్రా, ధారబోస్తా 3 అడుగులు. పిల్లవాడా ఇదిగో పళ్ళెం పెట్టాను, రా రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్, లేదనకుండా నీ కోరిక తీర్చేస్తానయ్యా. చెమ్మా అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి తడయం. కుడికాలు కడగాలి కాబట్టి కుడిపాదం పెట్టు పళ్ళెంలో, కడిగి ధారపోస్తాను అన్నాడు. అంటే ఆయన కుడిపాదం పెట్టాడు పళ్ళెంలో. గబగబా పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యులు వారు. పరిగెత్తుకొచ్చి, ఓరి పిచ్చాడా, దానం ఇచ్చేస్తాను 3 అడుగులు అంటున్నావు, ఎవరో తెలుసా? ఎదురుగుండా ఉన్న వామనుడు సాక్షాత్తు విష్ణువు. నువ్వు ఇచ్చానన్నావో, నీటి చుక్క వదిలావో, 1 అడుగుతో భూమినంతా కొలుస్తాడు, 1 అడుగుతో పైలోకాలన్నీ కొలుస్తాడు. 3వ అడుగు ఏదని అడుగుతాడు. అప్పుడు 3వ అడుగు ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేక సర్వనాశనం అయిపోతావు. నేను కష్టపడి నీకు ఇప్పించినదంతా పోతుంది. కాబట్టి అసలు అసత్యమైన దాన్ని పట్టుకుంటే కదా సత్యం తెలుస్తుంది లోకంలో. ఇది అసత్యం, ఇది సత్యం కాదు, కానీ ఇందులో ఉంటే కదా సత్యం తెలిసేది. ఇది అసత్యం అని దీన్ని వెంటనే చంపేశారనుకోండి, ఇంకా సత్యం ఏం తెలుస్తుంది? ఆత్మహత్య పాతకం వస్తుంది. అసత్యము వలన సత్యం తెలుస్తుంటుందయా. కాబట్టి అసత్యం తక్కువ నువ్వు అనుకోకు. ఇప్పుడు ఇచ్చావనుకో నీకేమీ లేకుండా పోతుంది, అసలు లేకుండా పోవడం మూలఘాతి. కాబట్టి అలా చెయ్యమని దానం ఏ శాస్త్రం చెప్పలేదు. కాబట్టి నేను ఇవ్వనని చెప్పి, నేను ఇవ్వను 3 అడుగులను. మాట తప్పావని బెంగేం లేదు. ఎందుకో తెలుసా? వారిజక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జికిత గోకులగ్ర జన్మరక్షణమందు పలికి బొంకవచ్చు అఘము పొందడధిప. రాక్షసనీతి శుక్రనీతి చెప్పాడు ఆయన. వారిజాక్షులందు ఆడవాళ్ళ విషయంలో శుక్రాచార్యుల వారు రాక్షసనీతిగా అప్పుడు చెప్పింది తప్ప ఇప్పుడు అన్వయం కాదని గుర్తుపెట్టుకోండి. కోటేశ్వరారు చెప్పారని ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు ఆడతామని చెప్పద్దు. వారిజక్షులందు వైవాహికములందు పెళ్ళిళ్ళ విషయంలో ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణము విత్తం అంటే డబ్బు, మానము అంటే గౌరవము భంగమైపోతుంటే అబద్ధం ఆడచ్చు అని శుక్రాచార్యుల వారు ఆ యుగంలో రాక్షసనీతిగా చెప్పాడు. ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకులగ్ర జన్మరక్షణమందు, ఆవులని రక్షించడానికి అబద్ధం ఆడచ్చు. జకిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు రఘమ పొందడది పా. ఆ అబద్ధాల వల్ల ఏమీ పాపం రాదు, కాబట్టి నేను ఇవ్వనని చెప్పి అన్నాడు. అంటే బలిచక్రవర్తి అన్నాడు, ఏమన్నారు? విష్ణు వచ్చారా వామనమూర్తిగా, నా దగ్గర చెయ్యి చాపారా, నేను 3 అడుగులు ధారపోస్తున్నానా? ఎవరైనా నా ముందున్నవాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు లక్ష్మీనాథుడు. ఆయన చెయ్యి కింద పెట్టి దానం పుచ్చుకోవడం లోకంలో ఎప్పుడైనా ఉందా? ఇదే మొదలు చివర.
ఆయన చెయ్యి కింద ఆయనకిచ్చేవాణ్ణి నేను లక్ష్మీనాథునకిచ్చేవాణ్ణి అవుతున్నాను. ఆయన చెయ్యి ఎటువంటి చెయ్యి? ఆ చెయ్యి ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన గురువుగారు! ఆ చెయ్యి ఎక్కడ పడే చెయ్యి? ఆదిన్ శ్రీసతి కొప్పుపై, ఆదిలక్ష్మి యొక్క కొప్పు మీద పడుతుంది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆమె శరీరాన్ని నిమురుతుంది. తనువుపై అంశోత్తరీయంబుపై ఆవిడ పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటాడు. అంశోత్తరీయంబుపై ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై అలాగే కపోలతటిపై ఆమె బొగ్గలు నిమురుతుంది ఆ చెయ్య. పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు ఆయన చెయ్యి వేస్తే ఆవిడ పొంగిపోతుంది. లోకంలో అందరూ ఆమె చూపు పడితే పొంగిపోతారు. అందుకని లక్ష్మి ఆమె చూపుల చేత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అటువంటి సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు శంకరులు. నీ చూపులతో నన్ను కరుణించమ్మా అంటారు. అసలు మూకశంకరుల కటాక్ష శతకమే చేశారు. ఆమె కడగంటి చూపు మీద 100 శ్లోకములు చెప్పాడు మహానుభావుడు మూకశంకరులు. కామాక్షి దేవాలయంలో కూర్చున్నారు మూకశంకరులు. ఆయన పేరు చెప్తే పరవశం నాకు అసలు. ఆయనతో పాటు వేరొక ఉపాసకుడు కూర్చున్నాడు. అమ్మవారు ఆ ఉపాసకుడిని అనుగ్రహించడానికి వచ్చింది. మధ్యాహ్నం అయింది, మహానైవేద్యం పెట్టి తలుపులు వేసేశారు. మంటపంలో వీళ్ళిద్దరూ కూర్చుని అనుష్ఠానం చేస్తున్నారు. ఒక ఆయన మూగివాడు, ఆయన్ని అనుగ్రహించడానికి రాలేదు అమ్మవారు. వేరొక ఆయన గొప్ప అనుష్ఠాన తత్పరుడు, అమ్మవారి దర్శనం కోసం వెంపర్లాడుతున్నాడు. ఆయన్ని అనుగ్రహించడానికి అమ్మవారి కాలి గజ్జల చప్పుళ్ళు వినపడుతుండగా కామాక్షి నడిచి వచ్చింది. తల్లి తాంబూల చర్వణం చేస్తోంది. ఆయన దగ్గరికి వచ్చి ఇలా అతను కళ్ళు విప్పాడు. నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి నోరు విప్పు అంది. అతను అన్నాడు, ఛీ ఆడదాని ఎంగిలి అన్నాడు. ఈ చప్పుడికి పక్కన ఉన్న మూగవారు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఆయన నోరు తెరిచాడు. అమ్మ తాంబూలపు పిడచ మూగ ఆయన నోట్లో పెట్టింది. వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు. అమ్మవారిని ఇలా చూస్తూనే ఆవిడ పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యాశతకము. అమ్మ చిన్న చిరునవ్వు నవ్వింది. చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకము చెప్పి ఇలా కిందకి చూశారు. అమ్మవారి పాదాలు కనబడ్డాయి. పాదారవింద శతకము 100 శ్లోకాలు పాదాల మీద చెప్పారు. అమ్మవారి వైభవాన్ని స్తోత్రం చేశాడు 100 శతకాల్లో. స్తుతి శతకము. అమ్మవారు ఇటు తిరిగి ఉంది కదూ, ఇలా చూసింది సంతోషంగా. కడగంటి చూపు. ఆ కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకము. 5 మీద 500 శ్లోకాలతో కలిపి మూక పంచశతి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రాణం ఆ మూక పంచశతి అంటే. అంత గొప్పది మూక పంచశతి. మూక పంచశతి చెప్తుంటే జగదంబ ఆవహించి ఉంటుంది అంటారు. అందుకే మూక పంచశతి చెప్పడం అంటే మాటలు కాదు, అమ్మవారి అనుగ్రహం ఉన్నవారే మూక పంచశతి చెప్తారు అంటారు. అంత గొప్పది మూక పంచశతి అంటే. నేను ఎన్నో ఉపన్యాసాలు చేశాను ఆ జీవితంలో. మూక పంచశతి మీద నాతో ఎప్పుడైనా చెప్పించమ్మా అని ఎన్నాళ్ళు ప్రార్థన చేశాను. ఆఖరికి నా తల్లి అనుగ్రహించి నాతో మూక పంచశతి మీద 3-4 పర్యాయాలు ప్రసంగాలు చేయించింది. అది నా జన్మకి గొప్ప సౌభాగ్యం. కాబట్టి ఆ తల్లి అంశోత్తరీయంబుపై ఆమె యొక్క పవిట కొంగు పట్టుకుంటాడు ఆయన. అంశోత్తరీయంబుపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు అంటే అందరూ ఆవిడ అనుగ్రహాన్ని కోరుకుంటారు, ఆవిడ చూపులు కోరుకుంటారు. ఆవిడో ఆయన చూపుల్ని కోరుకుంటుంది. ఆయన నా వంక చూస్తే బాగుండని కోరుకుంటుంది. అసలు శంకరాచార్యుల వారండి 5వ ఏట బాలబ్రహ్మచారిగా ఉండి ఎక్కడ పట్టుకున్నారో అసలు కనకధారలో. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అన్నారు. ముగ్ధా కొత్తగా యవ్వనంలో అడుగుపెట్టిన లక్ష్మీదేవి సముద్రంలోంచి పుట్టి శ్రీ మహావిష్ణువు తొడ మీద కూర్చుని ఆయన వంకి ఇలా దొంగ చూపులు చూసేదిట. ఆయన వంక చూడాలని సంతోషం ఇలా చూస్తుండేదిట. చూస్తుంటే ఆయన ఎప్పుడో ఇలా చూశారు. ఆయన తను చూడ్డాన్ని చూస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న లక్ష్మి ఎర్రబడిన ముఖంతో సిగ్గుపడిందిట. అలా నువ్వు ఆయనని దొంగచూపులు చూపుస్తున్నావన్న విషయాన్ని విష్ణువు చూశారని నువ్వు చూసినప్పుడు సిగ్గుపడినటువంటి ఎర్రని ముఖమున్నవో లక్ష్మి,
నీ చూపులు మా వంక తిరిగి మమ్ము కృప చేయుగాక అంటారు శంకర భగవత్పాదులు. అమ్మవారి చూపులు అంత గొప్పవి. కాబట్టి అమ్మవారు ఎప్పుడు విష్ణువు తన వంక చూడాలనుకుంటుంది. అందుకే ఆయన తన మీద చెయ్యేస్తే తన వంక చూస్తే మురిసిపోతుంది. అంతేకాని ఆయన తన మీద చెయ్యేస్తే తన ఆయన మీద చెయ్యదు. అది నూత్న మర్యాద అంటారు. నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట. లక్ష్మీదేవిని సంతోష పెట్టగలిగిన చూపుల ఆ చేతులు, అటువంటి చెయ్యి కిందవుతోంది. ఇందులో విచిత్రం ఏంటంటే పాదాబ్జంబులపై అమ్మవారి పాదములు పట్టుకుంటాడు అని కూడా ఉంది. విష్ణువు మరి లక్ష్మీదేవి పాదాలు పట్టుకోవడం ఏమిటి అంటే పారిజాతాపహరణంలో నందితిమ్మన గారు చెప్పలా, జలజాతాసన వాసవాదిసుర పూజాభాజనం బైతనచ్చులతాం తాగిదు కన్న తండ్రి శరమచ్చో వామ పాదంబునం తొలగంత్రో చలతాంగి అట్లు యగునాథుల్ నేరముల్ చేయ బేరలకం చెందిన కంతలెందు రుచిత వ్యాపారముల్ నెత్తురే నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొక్కునంచునేనని యద అలుకమానవు కదాయికరైన అరాళ కొంతలా అని కృష్ణావతారంలో భూదేవి యొక్క పాదం పట్టుకున్నాడు కదా సత్యభామని. కాబట్టి పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట. ఆ చెయ్యి కింద ఆపైనా కరంబుంటమేల్. నేను దానం ఇచ్చేవాణ్ణి లక్ష్మీనాథుడు పుచ్చుకునేవాడు. ఏం అదృష్టమయ్యా, ఇంకింతకన్నా ఉంచుకుని ఇచ్చేస్తాను. ఒకవేళ ఇచ్చేయడం వల్ల ఐశ్వర్యం పోతుందంటావా? కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు రాపాయమే. రాజ్యమే పోని గిజ్జమే పోని తెలుగు జాతీయాలండి. మనం చూడండి వెంటనే రాజ్యమా గిజ్జమా అంటాం. రాజ్యము గిజ్జమున్ సతతమున్ కాయంబు నాపాయమే. ఈ శరీరం పోయినా పర్వాలేదయా ఇచ్చేస్తాను దానం. ఎవరితో? శుక్రాచార్యుల వారితో అని పైగా అన్నారు ఆయన. బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కలమున్ భార్గవ. ఎందరు రాజులు పరిపాలించారయా? ఒక్కడి పేరుందా భూమి మీద? ఎవడు దానమిచ్చాడో వాళ్ళ పేర్లు ఉండిపోయాయి. శిబి చక్రవర్తి లాంటి మహాత్యాగధనుల యొక్క పేర్లు జ్ఞాపకం ఉన్నాయి, కానీ మిగిలిన రాజుల పేర్లు గుర్తున్నాయా? ఎవడు ఇచ్చాడో వాడు గుర్తున్నాడు, ఎవడు తనదనుకున్నాడో వాడు కాలగర్భంలో కలిసిపోయాడు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవ. ఇప్పటికి వాళ్ళని తలుచుకోవట్లా, అందుకుని ఇచ్చేస్తాను. పైగా ఇంకొకటి చెప్పనా? బతుకవచ్చు కాక బహువిధంబులనైన వచ్చుకాక లేమి వచ్చుకాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. నేను మానధనుండి, నాకు అన్న మాట మీదంత గౌరవం. ఆ మాట నిలబడితే దానివల్ల మృత్యువే రావచ్చుగాక. నా జీవధనములైన చెడుగాక పడుగాక, నా జీవితము నా ధనము అన్నీ పోతే పోవచ్చుగాక, కానీ అన్నాను ఇస్తానని ఇచ్చేస్తాను అన్నాడు. శుక్రాచార్యుల వారు అన్నారు, ఇవ్వద్దని నేనన్నాను. అహంకారంతో ఇవాళ నువ్వు నా మాటే తిరస్కరించి ఇస్తాను అన్నావు. నా మాట కాదన్నావు కాబట్టి నీవు సర్వమును కోల్పోయదవుగాక అన్నాడు. ఇది జరుగుతుందని కదా బృహస్పతి చెప్పారు. ఒకనాడు గురువు ఆగ్రహిస్తాడు, ఎందుకంటే రాక్షస ఉపాధి ఎక్కడో అక్కడ గురువుని కాదంటే. అలా అనకుండా గురువుగారు మీరు ఏం చెప్తేదంటే శుక్రాచార్యుల వారి మీదకి పోయి ఉండేది. కాదన్నాడు, రాక్షస ఉపాధి లక్షణం. అక్కడ వచ్చింది వామనమూర్తి యొక్క ఘట్టం. అనడం ఏమిటి? శుక్రాచార్యుల వారు ఈ మాట అన్నారు. అంటే అన్నాడు ఇచ్చేస్తానన్నాడు. కుడి కాలు కడుగుతానని వింధ్యావళి నీళ్లు పోయి కాలు కడుగుతాను ఈ బ్రహ్మచారిది శ్రీ మహావిష్ణువు పాదంట. పరమ సంతోషం కడుగుతానన్నాడు. పోతన గారు అన్నారు, ఆయన దర్శనం అయిపోయింది. వామనమూర్తి పాదాన్ని పోతన గారు చూశారు ఆంధ్రీకరిస్తూ. బలిదైచ్చేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రాబ్ధిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు. ఆ పాదం ఇటువంటి పాదము, అది బలిదైచ్చేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచే. బలిచక్రవర్తి చేత కడగబడడానికి చాచబడిన ఆ కుడిపాదం
యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్, యోగుల చేత మునుల చేత కోర్కెలు ఉన్నవాళ్ల చేత పూజింపబడి సమస్త ఐశ్వర్యములను ఇవ్వగలిగిన పాదమా పాదము. కలితా నమ్ర రమా లలాట పదవీ కస్తూరికా శాదమున్, ఆయన బ్రహ్మచారిగా ఉన్న ఆమె నిత్యానపాయని విడిచిపెట్టదు మహాపతివ్రత. తెల్లవారి లేవగానే సూర్యోదయం అవగానే లక్ష్మీదేవి వచ్చి వంగి తన నుదురు ఆయన పాదములకు తగిలేటట్టుగా నమస్కరించిన కారణము చేత